హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అగ్రికల్చర్ 369 ఛానల్. ఈరోజు రైతు సోదరులకు తెలియచేయింది ఏమనగా, మనం వరి నాట్లు వేసుకునేటప్పుడు కలుపు నివారణ సమస్య అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఈ కలుపు నివారణ సమస్యను ఏ విధంగా తగ్గించుకోవాలో అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా వరి నాట్లు వేసుకుని 1 నుంచి 3 రోజుల లోపు అయితే ఈ మందునైతే మనం ఎక్కువగా యూజ్ చేయాలి. 3 రోజుల తర్వాత అంటే నాట్లు వేసుకుని 3 రోజుల తర్వాత కానీ ఎక్కువగా యూజ్ చేసినట్లయితే ఇవి నాట్లు చనిపోయే అవకాశం అయితే చాలా ఎక్కువ వరకు ఉంటుందండి. అందువల్లనే మనం ఎక్కువగానైతే 1 నుంచి అంటే మన నాట్లు వేసుకున్న 1 నుంచి 3 రోజుల లోపే మాత్రమే ఈ మందు అనేది ఎక్కువగా యూజ్ చేయాలండి. ఈ మందు ఏ విధంగా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది అయితే ఇప్పుడు మీకు చెప్తాను. ముందుగా వాటర్ అయితే చాలా తక్కువగా ఉండాలి, ఎక్కువగా కాకుండా చాలా తక్కువగా ఉంటే చాలా మంచిది. ఇదిగోండి నాగార్జున వారిది ఎరైజ్ అనే కంపెనీ. ఇది లీటర్కి ఎకరానికి 1 లీటర్ చొప్పున అయితే తీసుకోవాలి. ఇది లిక్విడ్ అండి. ఇది లిక్విడ్ కాబట్టి ఏ విధంగా దీన్ని కలపాలి, ఏ విధంగా జల్లుకుంటే బాగుంటుంది అనేది అయితే మీకు ఇప్పుడు తెలియచేస్తానండి. ముందుగా మనం ఏదైనా ఇసుకను తీసుకురావాలండి. పొడి ఇసుక అయితే బాగా జల్లుకోవడానికి అయితే బాగుంటుంది. ఈ లిక్విడ్ అనేది పొడి ఇసుక తీసుకొని వచ్చి, అంటే మన ఎకరాకి ఎంత ఇసుక సరిపోతుందో అంత ఇసుక అయితే తీసుకొని వచ్చి ఆ లిక్విడ్ అనేది ఆ ఇసుకలో ఈ విధంగా అయితే మనం ఫస్ట్ నిలుపుకోవాలి. అలాగే ఈ విధంగా ఒకే దగ్గర కాకుండా రౌండ్లో అలాగ పోసుకుంటూ, చూసారా, ఈ విధంగా పోసుకుంటూ దాన్ని అలాగ మిక్స్ చేయాలండి. ఇసుకని కింద నుంచి మీద వరకు బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేయడం వల్ల చూస్తున్నారు కదా, ఈ విధంగా అంటే మనకి ఎకరాకి ఎంతవరకు సరిపోతుంది అనేది అయితే మీరు చూసుకొని ఈ విధంగా మిక్స్ చేయాలి బాగా. చాలా అలా మిక్స్ చేస్తూ ఇది చేస్తే ఆ ఇసుకలో అనేది ఆ లిక్విడ్ బాగా కలుస్తుందండి. చూస్తున్నారు కదా, మన రైతు అయినటువంటి కృష్ణారావు గారు చూడండి ఏ విధంగా ఇచ్చేస్తున్నారు. ఆ విధంగా అయితే మనం ఆ విధంగా బాగా మా నాన్నగారేనండి బాగా కలియబెట్టాలి. ఇసుకలో మనకి ఎంతవరకు సరిపోతుంది అనేది అంతవరకు బాగా కలియబెడితే, ఈ విధంగా కలియబెట్టుకొని మనం పొడి ఇసుక అయితే ఇంకా మంచిదండి. ఎందుకంటే మనం జల్లేటప్పుడు చాలా ఫ్రీగా ఉంటుంది. తడి ఇసుక అనుకోండి, తడి వల్ల ఏమవుతుందంటే జల్లేటప్పుడు ముద్దలుగా పడిపోతుంది. ఇదిగోండి ఈ విధంగా అయితే మనం వెదజల్లుకోవాలి. ఇసుక పొలంలో జల్లుకుంటూ వెళ్తే మనం కలుపు నివారణ సమస్య అనేది చాలా ఈజీగా అయితే తగ్గించుకోవచ్చండి. మేమైతే యూజ్ చేస్తుంది ప్రజెంట్ నాగార్జున వాళ్ళది రైస్ కంపెనీ అండి. ఇది చాలా బాగుంటుంది, ఒకసారి యూజ్ చేయండి. ఈ విధంగా చేసుకుంటే మనం కొంతవరకు అయితే కలుపు నివారణ అనేది బాగా తగ్గించుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.